తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఒకప్పుడు కలిసి ఉద్యమం నడిపిన కుటుంబంలోనే ఇప్పుడు విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. తండ్రి మీదే కూతురు తీవ్ర విమర్శలు చేయటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మన కేసీఆర్ కాదు, మారిపోయిన కేసీఆర్ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన భారీ సభతో కవిత తన కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. సభకు ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు కవిత. అనంతరం భారీ ర్యాలీతో సభకు చేరుకుని ప్రజలకు స్పష్టమైన సంకేతమిచ్చారు. తన పోరాటం ఇక మొదలైందంటూ చాటి చెప్పారు. ఇక సభలో ప్రసంగించిన కవిత మాటలు మరింత సంచలనంగా మారాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు అంటూ ప్రారంభించిన ఆమె గతంలో చేనేత కార్మికుల కోసం పోరాడిన నాయకుడు ఇప్పుడు కనిపించడం లేదని అన్నారు. కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు గుంటనక్కలు తోడేళ్ల చేతుల్లో ఆయన బందీ అయ్యారు అంటూ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. తను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతానని కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఇక కేసీఆర్ పాలనపై కూడా కవిత ప్రశ్నలు సంధించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్నప్పుడు స్పందించలేదని, ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని తర్వాత విస్మరించారంటూ పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమకారులకు జరిగిన అన్యాయం ఈ రోజు తనకు జరిగిందంటూ భావోద్వేగంగా మాట్లాడారు కవిత. తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న కవిత ఉద్యమం నుంచి పార్లమెంటు వరకు తన ప్రయాణాన్ని వివరించారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపు, తర్వాత ఓటమి, అనంతరం ఎమ్మెల్సీగా సేవలు అందించిన విషయాలను ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం కేసు తర్వాత పార్టీలో విభేదాలు పెరిగి చివరకు సస్పెన్షన్, రాజీనామా వరకు వెళ్లిన పరిస్థితులను కూడా ఆమె వివరించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పటమే తన తప్ప అంటూ ప్రశ్నించిన కవిత తనపై తీసుకున్న చర్యలను తప్పుపట్టారు. ఇది ఆరంభం మాత్రమే, ముందుంది ముసళ్ల పండుగ అంటూ తన రాజకీయ పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందంటూ ఆమె హెచ్చరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆరోపించారు. అలా అనటం సరికాదు, కానీ పరిస్థితులు చూస్తే చెప్పాల్సి వస్తుందంటూ సీఎం వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఒక కుటుంబంలో మొదలైన ఈ రాజకీయ విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీయబోతున్నాయని సంకేతాలు వినిపిస్తున్నాయి. కవిత ప్రారంభించిన ఈ కొత్త రాజకీయ పోరాటం భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఒకప్పుడు కలిసి ఉద్యమం నడిపిన కుటుంబంలోనే ఇప్పుడు విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. తండ్రి మీదే కూతురు తీవ్ర విమర్శలు చేయటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మన కేసీఆర్ కాదు, మారిపోయిన కేసీఆర్ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన భారీ సభతో కవిత తన కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? సభకు ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు కవిత. అనంతరం భారీ ర్యాలీతో సభకు చేరుకుని ప్రజలకు స్పష్టమైన సంకేతమిచ్చారు. తన పోరాటం ఇక మొదలైందంటూ చాటి చెప్పారు. ఇక సభలో ప్రసంగించిన కవిత మాటలు మరింత సంచలనంగా మారాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు అంటూ ప్రారంభించిన ఆమె గతంలో చేనేత కార్మికుల కోసం పోరాడిన నాయకుడు ఇప్పుడు కనిపించడం లేదని అన్నారు. కేసీఆర్ మన మనిషి కాదు, మర మనిషి అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు గుంటనక్కలు తోడేళ్ల చేతుల్లో ఆయన బందీ అయ్యారు అంటూ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. తను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతానని కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఇక కేసీఆర్ పాలనపై కూడా కవిత ప్రశ్నలు సంధించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్నప్పుడు స్పందించలేదని, ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని తర్వాత విస్మరించారంటూ పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమకారులకు జరిగిన అన్యాయం ఈ రోజు తనకు జరిగిందంటూ భావోద్వేగంగా మాట్లాడారు కవిత. తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న కవిత ఉద్యమం నుంచి పార్లమెంటు వరకు తన ప్రయాణాన్ని వివరించారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపు, తర్వాత ఓటమి, అనంతరం ఎమ్మెల్సీగా సేవలు అందించిన విషయాలను ప్రస్తావించారు.
ఢిల్లీ మద్యం కేసు తర్వాత పార్టీలో విభేదాలు పెరిగి చివరకు సస్పెన్షన్, రాజీనామా వరకు వెళ్లిన పరిస్థితులను కూడా ఆమె వివరించారు. ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడమే తన తప్ప అంటూ ప్రశ్నించిన కవిత తనపై తీసుకున్న చర్యలను తప్పుపట్టారు. ఇది ఆరంభం మాత్రమే, ముందుంది ముసళ్ల పండుగ అంటూ తన రాజకీయ పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందంటూ ఆమె హెచ్చరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఆరోపించారు. అలా అనటం సరికాదు, కానీ పరిస్థితులు చూస్తే చెప్పాల్సి వస్తుందంటూ సీఎం వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మొత్తంగా చూస్తే ఒక కుటుంబంలో మొదలైన ఈ రాజకీయ విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీయబోతున్నాయని సంకేతాలు వినిపిస్తున్నాయి. కవిత ప్రారంభించిన ఈ కొత్త రాజకీయ పోరాటం భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.